ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా దర్శన వివరాలు చూద్దాం. నిన్న బుధవారం రోజున మొత్తం 74,861 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,802 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మొత్తం 3,93,00,000 భక్తుల ద్వారా హుండీలో సమర్పించబడ్డాయి. ఈ రోజు గురువారం తిరుమలలో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటలకే వైకుంఠం క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. అదే విధంగా నారాయణగిరి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. బయట క్యూ లైన్లో కూడా స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం వైకుంఠం కంపార్ట్మెంట్లో 15 గంటల నుంచి 20 గంటల వరకు వేచి ఉండాల్సి ఉంది. బయట క్యూ లైన్లో ఉన్న భక్తులకి 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది. టోకెన్ కలిగిన భక్తులకు 5 నుంచి 8 గంటలు. అలాగే ఈరోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే రూ. 500 వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు గురువారం అక్టోబర్ 9వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ అక్టోబర్ 8వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులు, అంటే ఎటువంటి టోకెన్ లేకుండా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు శిలాతోరణం దగ్గర ఉన్న క్యూ లైన్ ద్వారా ప్రవేశించవచ్చు. ఎస్ఎస్డి లేదా దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గర క్యూ లైన్ ద్వారా ప్రవేశించాలి. అలాగే రూ. 300 మరియు రూ. 500 స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్లు ఉన్నవారు వైకుంఠం క్యూ లైన్ ద్వారా ప్రవేశించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.